మహాభారతంలో వీరులు చాలామంది ఉన్న దానంలో మాత్రం కర్ణుడే ఎందుకు గొప్ప అయ్యాడో తెలుసా? ఈ చిన్న కథ ద్వారా మీరు తెలుసుకోండి. కురుక్షేత్రం యుద్ధం చివరిలో కర్ణుడు రథచక్రం భూమిలో కూరుకుపోయి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కృష్ణుడు ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకుంటాడు. బ్రహ్మణుడి వేషంలో వెళ్ళి కర్ణ, నాకు ఏదైనా దానం ఇవ్వు అని అడుగుతాడు. మరణశయ్యపై ఉన్న కర్ణుడు తన దగ్గర ఏమీ లేదని బాధపడతాడు. కానీ ఒక క్షణం ఆలోచించి తన నోటిలో ఉన్న బంగారు పళ్ళు గుర్తుకు తెచ్చుకుంటాడు. వెంటనే ఒక రాయి తీసుకొని ఆ పళ్ళను రాలగొట్టి రక్తంతో తడిసిన ఆ బంగారాన్ని బ్రహ్మణుడికి ఇస్తాడు. బ్రహ్మణుడు రక్తం అంటిన దానం నాకు వద్దు అనగా కర్ణుడు తన బాణంతో భూమిని చీల్చి గంగాజలాన్ని రప్పించి ఆ బంగారాన్ని కడిగి పవిత్రం చేసి మరీ ఇస్తాడు. కర్ణుడి అంచంచలమైన దానగుణాన్ని చూసి కృష్ణుడు నిజరూపంతో ప్రత్యక్షమై లోకంలో దానం అడిగితే లేదనకుండా ఇచ్చే నీవే అసలైన దాతవు అని దీవిస్తాడు. తన ప్రాణం పోయే స్థితిలో ఉన్న ఎదురువారి అవసరాన్ని గుర్తించి తన శరీర భాగాన్ని కూడా దానం చేయడం వల్లే కర్ణుడు దాన వీరశూర కర్ణుడు అయ్యాడు. మీకు కర్ణుడు ఇష్టమైతే జై కర్ణ అని కామెంట్ చేయండి.